బేల మండలంలోని సిర్సన గ్రామంలో గత 3 రోజుల నుండి కొనసాగుతున్న మార్కండేయ ప్రాణ ప్రతిష్ఠాప మహోత్సవాలు గురువారం అత్యంత ఘనంగా ముగిశాయి. ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠ పీఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి నేతృత్వంలో వేద పండితుల మంత్రాల నడుమ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. హోమం, ధ్వజస్తంభం, గణపతి, శివలింగం, గౌరీ, నాగ, నంది, మార్కండేయ స్వామి నవగ్రహాలు, ధ్వజయంత్ర ప్రాణ ప్రతిష్టాపన పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నిర్మించుకోవడం శుభపరిణామని స్వామి అన్నారు. గ్రామ ప్రజలు మార్కండేయ స్వామి ఆశీస్సులతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. सर्वे जना सुखिनो भवन्तु लोका समस्त ఆశీర్వాదంతో మరియు శివుడి ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదంతో మన గ్రామంలో గోమాత రక్షించబడి అన్నీ కాపాడబడి హిందూ ధర్మాన్ని వైదిక ధర్మాన్ని వేదంలో చెప్పబడ్డట్టుగా మన ఋషులు చెప్పబడ్డట్టుగా పూర్వ పరంపర మన పెద్దలు ఏదైతే ఆచరించుకుంటూ వస్తున్నారో అవన్నీ కూడా ఆచరించడానికి ఈ దేవాలయ వ్యవస్థ మనం కాపాడుతుంది కనుక నెక్స్ట్ జనరేషన్స్కి మన ధర్మ రక్షణ కోసం మన గ్రామం నందు యువత ప్రత్యేకంగా యువత చెడు మార్గంలో పోకుండా మన ఆచారాల్ని మన సాంప్రదాయాన్ని అన్నింటినీ కాపాడుతూ దేవాలయ వ్యవస్థను కాపాడుతూ ధర్మ రక్షణ కోసం మన గ్రామంలో ఈ చేసిన ప్రతిష్ట మరియు మార్కండేయ ప్రతిష్ట మరియు శివాలయ ప్రతిష్ట ఇవన్నిటికీ అందరూ భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారి ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా మరియు మన గ్రామానికి మంచిగా బరకత్ రావాలని మంచి పాడి పంటలతో వ్యవసాయం కూడా మంచి పాడి పంటలతో పండి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. నూతనంగా శ్రీ శివ మార్కండేయ స్వామి ఆలయం నిర్మించిన సందర్భంగా యోగానంద సరస్వతి గారిని ఆహ్వానించడం జరిగింది. వారు మా గ్రామానికి విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. జీవనంలో ఎలాంటి మార్పులు రావాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, భగవంతుడు అంటే ఏంటిది, మనిషి అంటే ఏంటిది, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా గౌరవం పొందాలి, అదేవిధంగా యువత సన్మార్గంలో నడవాలి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చాలా చక్కగా చెప్పినందుకు మా గ్రామస్తుల తరఫున స్వామి గారికి మరొకసారి